నిత్య జీవితంలో ప్రతి మనిషికి ధనం అనేది చాలా ముఖ్యం, అవసరం. ప్రతి మనిషి కూడా ధనం సంపాదించడానికి, ఉన్న ధనాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటాడు. కానీ తెలుసో తెలియకో ఆ మహాలక్ష్మీదేవిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. మరి అలా నెగ్లెక్ట్ చేసిన ధనాన్ని తిరిగి రప్పించుకోవడానికి, లేని ధనాన్ని సంపాదించడానికి, ఉన్న ధనాన్ని కాపాడుకోవడానికి మన సనాతన ధర్మంలో వేదాలలో ఋషులు మహర్షులు ఎన్నో తపస్సులు చేసి అద్భుతమైన రహస్యాల్ని కనిపెట్టారు, మనకు అందించారు. మరి అలాంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, మన సిరీస్ చూసిన తర్వాత అమెరికా నుంచి ఒక కాల్ వచ్చింది. ఏమంటే వాళ్ళకి జాబులు పోయినాయి, H1B వీసా కూడా ప్రాబ్లమేటిక్గా ఉంది, వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు, అక్కడ సర్వైవల్ చాలా కష్టంగా ఉంది, ఇక్కడ తిరిగి రావాలన్నా ఇబ్బంది పడుతున్నారు, అసలు మధ్యలో స్ట్రక్ అయిపోయారు వాళ్ళు అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అక్కడే అన్నీ కూడా ఎక్కువ కాస్ట్ అంట, అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు, డబ్బులు ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి అవకాశం అనేది లేదు, తిరిగి ఇంటికి వచ్చేద్దామన్నా కూడా వాళ్ళు చెప్పుకునే పరిస్థితులు లేరు, పేరెంట్స్ కూడా అంతంత మాత్రంగా ఉన్నారు. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అయితే మనకి ఈ సమస్య గురించి చెప్పడం జరిగింది. ఇలాంటి ఒక పరిస్థితి నుంచి దాటడానికి మన వేదాలలో మన ఋషులు మహర్షులు ఎలాంటి రహస్యాల్ని చెప్పారో చెప్తారా? సో మనకి మన సనాతన ధర్మంలోనే ధర్మార్థ కామ మోక్షాలు అంటారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, పాపం వాళ్ళు అమెరికా వాళ్ళు జాబ్ చేయడానికి వెళ్ళిపోయారు, కొన్ని కారణాల వల్ల ధనం రాలేకపోయారు. ఇక్కడ చాలామంది స్ట్రక్ అయిపోతారు, జాబ్ చేస్తూ ఉంటారు, ధనం సంపాదించుకోలేరు. ధనం సంపాదించుకోవాలి, ధనంతో పాటు సకల కామాలు కోరికలు మొత్తం తీర్చుకోవాలి, ఆ తర్వాత సమాజానికి ఇవ్వాలన్నదే మోక్షం. మనం ఈ క్రమంలో ధనం దగ్గర ఎక్కువ మంది ఈ రోజుల్లో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. దానికి ఏమంటేనండి, మన యొక్క సనాతన ధర్మంలో చెప్పిన ఎన్నో రహస్యాలు మనం ఫాలో అవ్వలేకపోవటం. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, భారతదేశానికి రోడ్ల మీద మనకి శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో రత్నాలు, వైడూర్యాలు, తర్వాత బంగారు ఆభరణాలు ఇలాంటివన్నీ రోడ్ల మీద కుప్పలుగా పోసి అమ్ముని యొక్క చరిత్ర మనకి భారతదేశంలో ఉందన్నమాట. చూళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, పల్లెల దగ్గర నుంచి కానివ్వండి, ఎప్పుడు ఏ ప్రకారంగా చూసినా ధనానికి ఎక్కడ లోటు అనేది లేకుండా ఉంటుందని చెప్పేసి మన చరిత్రలో చదువుకున్నాం. అప్పుడు ఏంటంటే మన సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. బట్ అన్ఫార్చునేట్ థింగ్ మంచిగా చూడ దానికి దూరం అయిపోయాము. ఈ కార్యక్రమం ద్వారా ఆ రహస్యాలని మళ్ళీ ఇప్పటి తరం వాళ్ళకి అందించి, వాళ్ళకి ఎలాంటి మనకి ధనానికి సంబంధించిన తరం వాళ్ళకి అందించడంతో పాటు దాన్ని ఇప్పుడు మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంప్లిమెంటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. తెలుసుకోవటం ఒకటి, రియల్ లైఫ్లో ఎలా చేయాలి అంత ఈజీ కాదు రియల్ లైఫ్లో పెట్టడానికి. మనం ఆ హ్యాబిట్స్ పోగొట్టుకున్నప్పుడు మళ్ళీ హ్యాబిట్స్ని పెట్టుకోవాలన్నమాట. సంబంధించి మనం ఈ ఒక కోర్స్ లాగా డిజైన్ చేస్తాం. ఇది ఎలా పబ్లిక్గా ఇచ్చేది రహస్యాలు కాదు, అవి గురుముఖంగా ఒక పద్ధతిగా ఇవ్వాల్సింది అనమాట. అందుకని చెప్పేసి మనకు ఒక వర్క్షాప్ ఒక కోర్స్ లాగా పెట్టామన్నమాట. గురుగారు, ఇప్పుడు మనకు వచ్చిన కాల్ చూసినట్టయితే కనుక వాళ్ళు మాత్రమే కాదు, ఇలా ధనం స్ట్రక్ అయిపోయి రొటేషన్ అవ్వక ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం చెప్పాలి అని అంటే వేదంలో ఎలాంటి విషయాలు చెప్పారు? మనం కనుక చూసుకుంటే చాలా ఉన్నాయండి, చాలా కొన్ని రకాల మనకి సీక్రెట్గా రహస్యంగా పెట్టారు. అవి మనకు తెలుసు, కానీ అందులో అది ఉందని మనం గ్రహించలేము అనమాట. అందుకని ఇవి గురుముఖంగా నేర్చుకోవాలని చెప్తారు. పైకి ఒకలాగా ఉంటాయి, కానీ లోనికి వెళ్ళిపోతే ఆ డెప్త్ డిఫరెంట్గా ఉంటుంది. అవి మనకి రహస్యం అనమాట, రహస్యాలని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మనకు ఒక స్టోరీ ఉందండి, పురాణాలు చెప్తారు. ఇదేమంటే ఫస్ట్ మనం ఇంద్రుడి గురించి చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఇది కన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే, ఇంద్రుడు నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే కుబేరుడి దగ్గర నుంచి నేర్చుకున్నారు. అదేంటి మనం చూద్దాం. ఫస్ట్ ఇంద్రుడి కనుక మనం తీసుకుంటే, ఇంద్రుడు ఎవరండి? ఈయన దేవతలకు అధిపతి. ఆయనకి రాజధాని ఉంటుంది అమరావతి. అందులో సమస్త దేవతలకు అందరికీ కూడా ఇతనికి అధిపతి. దేవతలు ఏది చేయాలన్నా ఎలా చేయాలన్నా కానీ ఇతని యొక్క అధికారంతో, ఇతని యొక్క ఆజ్ఞతోనే జరుగుతూ ఉంటాయి. ఇతని చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారు. ఈ అష్టదిక్పాలకుల సహాయంతో ప్రపంచంలో ప్రతిదీ చేసేస్తాడు. వర్షాలు కురవాలన్నా, తర్వాత మెరుపులు మెరవాలన్నా, పంటలు పండాలన్నా, ధనం దాచుకోవాలన్నా, శత్రువులు రావాలన్నా, ఒక తపస్సులు నిరాటకంగా జరగాలన్నా, ఎక్కడ ఏ శుభకార్యం జరగాలన్నా కానీ ఇంద్రుడి యొక్క అతని యొక్క అనుమతితోనే అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దేవతలు ఇతను విష్ణుని కలవచ్చు, మహేశ్వరుని కలవచ్చు, బ్రహ్మను కలవచ్చు, ఎవరి దగ్గరికైనా వెళ్ళేసి అందరిని చక్కగా కలవగల సామర్థ్యం ఇతనికి ఉంటుందన్నమాట. ఇతను ఎలాంటి రూపమైనా ధరించి ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతాడు. ఇతని కింద ఐరావతం ఉంటుంది, అత్యంత బలమైన ఐరావతం ఏనుగు ఉంటుంది. అదగా వజ్రాయుధం ఉంటుంది. ఒక్కసారి వజ్రాయుధం కనుక ప్రయోగిస్తే దాన్ని వెనక్కి తీసుకోవటం మరో వల్ల కాదు. ఎందుకంటే ఈ వజ్రాయుధం సాక్షాత్తు హనుమంతుని మీద
ప్రయోగించి హనుమంతుడికి చెవే పోతుంది అనమాట. అంత పవర్ఫుల్ అయిన వజ్రాయుధం ఉంటుంది. సో ఇంత కష్టపడి సాధించుకున్న ఇతనికి ఒకరోజు ధనం కావాలి, ధనం గురించి ఒక సమస్య వస్తుంది. ఇతనేమో రాజు, అందరినీ అడగలేడు. తనకే డబ్బులు యొక్క అవసరం ఉంటే, ధనం యొక్క అవసరం ఉంటే, సంపద యొక్క ఐశ్వర్య యొక్క అవసరం ఉంటే ఎవరిని అడుగుతాడండి? సరే ఆలోచించి ఎవరిని అడిగితే బాగుంటుంది ఆలోచించి తన దగ్గర ఉన్న దిక్పాలకుల్ని పోయేసి ముందు వరుణ్ణి అడుగుదాం అనుకుంటాడు. వరుణు వల్లే పంటలు వస్తాయి, వర్షాలు కురుస్తూ ఉంటాయి. కానీ ఇతను త్వరగా ధనం కావాలి, ఎక్కువ మాత్రం ధనం కావాలి. సో వరుణులు ఎప్పుడుకో ఇస్తాడు. ఇప్పుడు వర్షాలు కురిసి ఈ పంటల పండి అది ఎప్పుడు కావాలో తెలియదు. ఇప్పుడు రెడీగా నాకు ధనం కావాలని చెప్పేసి ఎవరున్నారని ఆలోచిస్తే కుబేరుడు కనిపిస్తాడు. ఓకే, కుబేరుడు మన కుబేరుడు కదా, ఉత్తర దిక్కున ఉంటాడు కదా, మనం పోదాం అని చెప్పేసి అలకాపురి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయేసి అక్కడ దారిలో అనుకుంటూ ఉంటాడు, ఏమని కుబేరుడి గురించి వెళ్తున్నాను నేను, కుబేరుడి ధనం అనగా అసలు కుబేరుడు ఎవరు అని ఆయన గురించి కొంచెం లైట్గా బ్యాక్గ్రౌండ్ గుర్తు చేసుకుంటాడు. అంటే ఆయన పక్కన ఉండేవాడు కాబట్టి. కుబేరుడు ఎవరు? ఘోరంగా తపస్సు చేసి శివుడి దగ్గర వరాలు పొంది శివుడు ఇతనికి భక్తికి మెచ్చి అలకాపురి అని ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి ఇతనికి ఇచ్చేస్తాడు అనమాట, సృష్టించి ఇచ్చేస్తాడు. ఆ అలకాపురి ఎలా ఉంటుందంటే రావణుడి దగ్గర ఉన్న లంకతో కంపేర్ చేస్తే కొన్ని వేల రెట్లు బాగుంటుందంట. రావణుడు ఎలా పెట్టుకున్నాడు, అక్కడ అందులో పుష్పక విమానం పెట్టుకుంటాడు. తర్వాత ధనానికి సంబంధించి వైభవానికి సంబంధించి సమస్తం అంతా లంకలో ఉండిపోతుంది అనమాట. అంతకంటే వేల రెట్లైన పవర్ఫుల్ అయిన అలకాపురి ఒక సామ్రాజ్యాన్ని, ఒక పట్టణాన్ని క్రియేట్ చేసి శివుడు ఇతనికి ఇచ్చేస్తాడు. అంతేకాకుండా సమస్త సంపదలకి అధిపతి చేసేస్తాడు. అంతేకాకుండా దేవలోకానికి కూడా సంపదలు కావాలంటే ఆ సంపదలు మాత్రం కుబేరుడి దగ్గరే ఉంటాయి. ఈయన ఫైనాన్షియల్ మినిస్టర్, మొత్తం కంట్రోల్ ఈయన దగ్గర నుంచి రావాలన్నమాట. సో ఇది అంతా మనసులో అనుకుంటూ ఉంటాడు, ఇదంతా అసలు కుబేరుడు ఎలా చేస్తున్నాడు ఏంటి, ఇతనికి వైభవం ఎలా వచ్చింది ఏంటో, నేను ఇంత రాజునైనా కానీ నా దగ్గర ఎంత లేదు అనుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఇవన్నీ తెలుసుకుంటూ కుబేరుడు యొక్క వైభవాన్ని తను గుర్తు చేసుకుంటూ కుబేరుడి దగ్గరికి అలకాపురం వెళ్తాడు. వెళ్ళిన వెంటనే ఈ విషయాన్ని అక్కడ ఉన్న పరిచారకులు కుబేరుడికి చెప్తారు, ఇదిగో ఇంద్రుడు వచ్చేసాడు. కుబేరుడికి అమ్మో సాక్షాత్తు ఇంద్రుడే వచ్చాడు, ఏం అవసరం ఉందో ఏంటో అని చెప్పేసి పరుగున ఏం చూడటానికి వస్తూ ఉంటాడు అనమాట. ఈ వచ్చే క్రమంలో కుబేరుడు ఒకసారి ఆగిపోతాడు, ఒక చోట ఆగిపోతాడు. ఆగిపోయి అక్కడ చిన్న గింజ, ధాన్యపు గింజ పడి ఉంటుంది. ఆ గింజను తీసుకొని ఇలా కళ్ళకద్దుకొని అతని కింద పనిచేసే పరిచారకులను పిలిచి, ఇదిగో ఈ ధాన్యపు గింజని తీసుకొని ధాన్యాగారంలో భద్రపరచండి, ఇలా పడేయకూడదు అని కళ్ళకద్దుకొని చెప్పేసి వాళ్ళకి అది చెప్పేసి ఇచ్చేస్తుంటాడు. అది దూరం నుంచి చూస్తున్న ఇంద్రుడు చూసి తనలో తను సిగ్గుపడిపోతాడు. ఒక చిన్న ధాన్యం గింజకి ఎంత విలువ ఇవ్వటం వల్లనే అతను అంత కుబేరుడు అయిపోయాడు. ఒక చిన్న మన దగ్గర ఉన్న ధనాన్ని, ఒక చిన్న పైసని కనుక మనం విలువ పోవటం వల్లనే కోట్లన్నా మనం పోగొట్టుకొని మళ్ళీ ధనం గురించి వెళ్ళకొచ్చేసాము. ఇంకా నాకు అర్థమైపోయింది, ఈ తత్వం అంతా నాకు అర్థమైపోయింది, అమ్మవారి యొక్క లీలా తత్వం అంతా నాకు అర్థమైపోయింది. అమ్మవారి అది చిన్న ధాన్యం గింజలో కూడా మనం చూడగలిగితే పెద్ద ధాన్యం మనం సంపాదించుకుంటాం. ఒక చిన్న రూపాయలో మనకు గొప్ప విలువను గురించి చూడగలిగితే ఎన్ని కోట్లను చూస్తుంది. ఒక్క రూపాయికి విలువ ఇవ్వలేడు, కోట్ల రూపాయలు కూడా విలువ ఇవ్వలేడు. ఒక్క రూపాయిని దాచుకోలేడు, కోట్లు కూడా దాచుకోలేడు అనే ఒక తత్వం అతనికి బోధపడేసి అతను నడకుండా మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇంకా అడగడు. అతనికి అర్థమైపోయిన సీక్రెట్ తెలిసిపోయింది. కుబేరుడు ధనాన్ని ఎలా సంపాదించుకుంటున్నాడో, ఎలా కాపాడుకుంటున్నాడు, ఎలాంటి యాటిట్యూడ్ అతని దగ్గర ఉంది, ఎంత భక్తిగా ధనాన్ని చూస్తున్నాడు అనే ఆ యొక్క తత్వం అతనికి అర్థమైపోయి, ఇది నాలో లేదు, నేను మిస్ అయ్యాను, ఇలా నేను ఇవ్వలేకపోవటం నా దగ్గర ధనం లేదు, ఓకే ఇదంతా నాకు అర్థం అయిపోయింది. ఆ రహస్యం తెలుసుకోవటం వల్ల ఇంకేముంది, ఆ సీక్రెట్ తెలిసిపోయింది కదా, వెళ్ళిపోయి అతను తన దగ్గర ఉన్న 10 పైసలని భద్రంగా చూసుకోవటం, చిన్న ధాన్యాన్ని చక్కగా కాపాడుకోవటం, గౌరవించడం నేర్చేసుకుంటా అనే తత్వం ఉంటే నా దగ్గర ధనం వస్తుందని అది తెలుసుకొని వెళ్ళిపోతాడు. సో దీనివల్ల మనకి పురాణాల్లో ఏం చెప్తారంటే, అప్పట్లో నాణ్యాలు కానీ నగలు కానీ ఉంటుంది కదండి, ఒక్క నాణ్యానికి విలువ ఇవ్వలేకపోతే 10 నాణ్యాలకు విలువ ఇవ్వలేరు. ₹1 కనుక మనం విలువ ఇవ్వటం నేర్చుకోగలిగితే ఎంతకైనా విలువ కలుగుతారు. అలానే ఒక్క చిన్న ధాన్యపు గింజకి మనం జాగ్రత్తగా కానీ పొట్టుకొని కాపాడుకొని అమ్మవారిని కనుక చూడగలిగితే, దాన్ని కాపాడడం కనుక మనం నేర్చుకుంటే ఎన్ని కోట్ల డబ్బులైనా కానీ మనం నేర్చుకోగలుగుతాం అనేది దీనికి సంబంధించి పురాణాలు చెప్పారు. ఇంకొకటి కూడా, ఇది మనకి కాశీ మజిలీ కథలో లేదంటే మనకి తెనాలి రామకృష్ణ కథలు కొన్ని ఉంటాయండి. ఇందులో కూడా ఒకటి ఇలాంటి సిమిలర్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఒక రాజు గారి దగ్గరికి 2 లేడీస్ వస్తారు, 2 స్త్రీలు వస్తారు. విషయం ఏంటంటే, ఒక ఆమె దగ్గర గాజులు ఉంటాయి, బంగారపు గాజులు. ఈ బంగారపు గాజులు వేరే ఇంకొక ఆమె తీసుకుంది అని చెప్పేసి ఈమె కంప్లైంట్ వస్తుంది. ఏమేమి ఉంటుంది, లేదండి రాజుగారు ఇవి నా బంగారు గాజులు అని ఒక ఆమె ఉంటుంది. లేదండి నా బంగారు గాజులు కొట్టేసిందండి, ఇవి నావేను వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటారు. ఫైనల్గా రాజుగారి దగ్గరికి వస్తారు. రాజుగారు తీర్పు ఇవ్వాలి. రాజుగారు చాలా ఆలోచించి ఏం చెప్తారంటే, ఒక పరీక్ష పెడతారు. 2 కుండలు
అప్పట్లో కొండలు ఉండే కదండి, 2 నీళ్ళ నిండు కొండలు తీసుకొచ్చేసి వాటి పక్కన లోటాలని ఉంటాయి కదండి, అవి పెట్టేవాళ్ళు. పెట్టేసి ఇద్దరిని కాళ్ళు కడుక్కోమని చెప్తాడు. ఒక లేడీ ఏం చేస్తుందంటే ఒక లోట నీళ్లు తీసుకొని ఆ నీళ్ళతోటే శుభ్రంగా కాళ్ళంతా క్లీన్ చేసుకుంటుంది. రెండో లేడీ సగం కుండంతా నీళ్ళంతా పారబోసి నీళ్ళు కాళ్ళు కడుక్కుంటుంది. రాజుగారు వెంటనే పిలిచేసి ఈ నగలు ఎవరి అంటే ఒక మగ్గుతోటి కాళ్ళు కడుక్కున్న యొక్క స్త్రీకి సంబంధించింది ఇది. ఎందుకంటే ఆమెకి విలువ తెలుసు, వస్తువు యొక్క విలువ తెలుసు, అలానే వనరుల యొక్క విలువ తెలుసు, నీళ్ళ యొక్క విలువ తెలుసు. ఉదకం నారాయణీయం అంటారు, అంటే నీటిని ఎవరైతే కనుక పొదుపుగా పెట్టుకుంటారో లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుందంట. అందుకని లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర గాజుల రూపంలో ఉంది. ఈమె నీళ్ళు ఏమంతా పారబోసింది కాబట్టి ఈమెకు విపరీతంగా ధనమంతా ఖర్చు చేసేసి అప్పులు పాలైపోయింది. ఈ అప్పులు తీర్చుకోవటానికి వేరే మార్గం లేక ఆ గాజును దొంగలించింది అను రాజు నిర్ధారించి గట్టిగా విచారిస్తే ఆమె ఒప్పుకుంటుంది అనమాట. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే మన దగ్గర ఉన్న వనరులను చాలా పవిత్రంగా చూసుకోవాలి, పవిత్రంగా వాడుకోవటం నేర్చుకోవాలి. మన హ్యాబిట్స్ ముందుగానే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ యొక్క హ్యాబిట్స్ మన దగ్గర ఉంటే, ఈ లక్షణాలు మన దగ్గర ఉంటే ధనం మన దగ్గర ఆటోమేటిక్గా ఎప్పుడు నిలబడి ఉంటుంది. ధనమే మనల్ని ఫాలో అవుతూ ఉంటుంది. రెండోది, ఇలా చేస్తే పోయిన ధనాన్ని కూడా మళ్ళీ నేచర్ అమ్మవారే మనకి ఇచ్చేస్తుంది. ఎందుకంటే కష్టపడిన డబ్బు ఎప్పుడు పోదండి, పైపైన వచ్చింది పైపైనే పోతూ ఉంటుంది అనమాట. సో ఈ రోజు రహస్యం ఏంటంటే ₹1 మనం వాల్యూ చూడటం నేర్చుకోవాలి, వాల్యూ ఇవ్వడం నేర్చుకోవాలి, దాచుకోవడానికి నేర్చుకోవాలి. అదే పెద్ద డబ్బు అయిపోతుంది. ఈవెన్ అమ్మవారు కూడా టెస్ట్ చేస్తుంది, నేను వీళ్ళ దగ్గర ఉంటాను, అసలు నన్ను కరెక్ట్గా చూసుకుంటాడు లేదా. ఎవరైతే ఆ అమ్మవారిని జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. చిన్నదాన్ని మనం చూడలేకపోతే పెద్దది అలా వచ్చేస్తుంది. ఈవెన్ మనమైనా ఎవరింటికైనా వెళ్లే ముందు వీళ్ళు మనం సరిగ్గా చూస్తారా చూడరా అని ఆలోచించుకొని వెళ్తాం కదా. వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేస్తారంటేనే మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం, లేదంటే వెళ్ళాం. సో అమ్మవారు కూడా సేమ్ అలానే అనుకుంటా. సో ఇది ఒక రహస్యం. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే, ఇందాక మనం ముందు చెప్పుకునే విధంగా అంత ధనాలకు క్రైసిస్లోకి పోకుండా ఉండటానికి, ఎప్పుడు మన దగ్గర ఉండటానికి ధనం ఇలాంటి రహస్యాలు ఇంకా మన సనాతన ధర్మంలో వేదాలు మంది గురుగారు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ని ఇలా జాగ్రత్త పెట్టుకోవాలి అని తెలియక చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు గురుగారు. కాల్స్ వస్తుంటే అర్థమవుతుంది వాళ్ళ బాధ. నేను ఇది డిజైన్ చేసింది కూడా అందుకేనండి. చాలా ఇప్పుడు బేసికల్గా 2 ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది ఫీల్ అవుతారండి నాకు వచ్చిన కాల్స్లో. ఒకటి ధనం రిలేటెడ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, రెండోది రిలేషన్షిప్ ఇష్యూస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్, వెరీ రేర్గా హెల్త్ ఇష్యూస్. బట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అసోసియేట్ ఇది ఉంటుంది. మూడోది ఇది ఎక్కువగా ఇవే ఉంటాయి అనమాట. ఏ కాల్స్ తీసుకున్నా కానీ లవ్ బ్రేక్ అయింది, రిలేషన్షిప్ బ్రేక్ అయింది, అది బ్రేక్ అయింది, లేదా మాకు ధనం ఎంత సంపాదించుకున్నా రావట్లేదు, ధనం విషయంలో మోసపోయాము, అప్పులు చేసుకున్నాము, ఈ దీని గురించి వస్తుంది. ఈ రెండింటితో పాటు మూడోది తక్కువ మంది, ఒక 20%. ఈ 3 ప్రాబ్లమ్స్ వచ్చేసి ధనానికి సంబంధించి నేను చాలా చదివి చాలామందికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హోమాలు చేయించేవాడిని, కుబేర పాశుపతం ఇవన్నీ చేయించి ఉండేవాడిని. బట్ ఇది కాకుండా మనం అసలు రియల్గా ఎడ్యుకేట్ చేస్తే, ఓకే, వాళ్ళ ముందు నుంచి జాగ్రత్తగా ఉంచడం, ముందు నుంచి జాగ్రత్తగా ఉన్నారనుకోండి ఇలాంటి ఇబ్బందులు రాకూడదు. ఎందుకంటే ఈ ధనం ఎప్పుడైతే సంపాదించలేరో కోరికలు ఎప్పుడు తీర్చుకుంటారు, కోరికలు ఎప్పుడైతే తీర్చుకోకపోతే ఇంక సమాజానికి వెళ్ళిపోతారు. డబ్బులు మిగిలితే కదా సమాజానికి కొంత చేయగలిగేది. స్కూళ్ళు పెట్టడం, చెరువులతో పెట్టడం, లేదంటే ఇంకొకటి ఒక హాస్పిటల్స్ పెట్టడం. సమాజానికి మనం ఎప్పుడు ఇవ్వగలుగుతామంటే మనం తిని మిగిల్చుకొని రేపటికి కూడా పెట్టుకొని ఒక ఇల్లు ఏదో కట్టుకొని ఆ తర్వాత డబ్బులు ఎక్స్ట్రా ఉంటే సమాజానికి సేవ చేస్తాం కదా. ఒక టెంపుల్ కట్టియాలి, ఈ రోజులు టెంపుల్ కట్టాలంటే ఎంత అవుతుంది? ఒక ఆశ్రమం పెట్టాలి. ఒక చిన్న ఇల్లు కొనుక్కోవడానికి 20 ఏళ్ళు లోన్ తీసుకుంటున్నాం, ఒక ఆశ్రమం పెట్టాలి 10 ఎకరాలు, ఎంత అవుతుందండి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? అందుకని చెప్పేసి ఇది మన అసలు డబ్బు గురించి ఎవరు ఇండియాలో ఆలోచించకూడదండి. ఇండియన్గా పుడితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. మన ఋషులు అలాంటి జ్ఞానాన్ని మనకు అందించారు. ఆ సిస్టమ్ ఉండేదండి. మన లైఫ్ స్టైల్లోనే ధనం ఉండేది. అసలు ధనం అనేది సంపాదించడం ఒక సమస్య కాదు, ఇప్పుడు అది పెద్ద సమస్య అయిపోయింది. సో చూసారు కదండి, ఎవరికైతే మనీ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన వేదాల్లో, మన సనాతన ధర్మంలో మన ఋషులు మన కోసం వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ముందే ఆలోచించి, మనం ఇలా ఇబ్బంది పడతామని చెప్పి వాళ్ళు దూరదృష్టితో ముందే గ్రహించి మన కోసం కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు ఇలా చేసుకోండి, ఇలా నడవండి అని చెప్పి కొన్ని పద్ధతులు, కొన్ని రహస్యాలు అయితే చెప్పడం జరిగింది. సో అలాంటి రహస్యాలని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే గురువు గారు కండక్ట్ చేస్తున్న 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ వర్క్షాప్కి అటెండ్ అవ్వండి.
ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా లక్ష్మీదేవిని ఆహ్వానించండి. నమస్తే.